మహారాష్ట్రలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ కాంప్లెక్స్ లో ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేలను పోలీసులు లాగేశారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రెండు గ్రూపులుగా దాడి చేసుకున్నాయి. చొక్కాలు పట్టుకొని మరీ నేతల పిడిగుద్దులు గుద్దుకున్నారు. బీజేపీ తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఘటనకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. आसाराम हम होंगे कल जमा करा पास మహారాష్ట్రలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ కాంప్లెక్స్ లో ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. ఎన్సీపీ పవార్ వర్గం ఎమ్మెల్యేలను పోలీసులు లాగేశారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రెండు గ్రూపులుగా దాడి చేసుకున్నాయి. చొక్కాలు పట్టుకొని మరీ నేతల పిడిగుద్దులు గుద్దుకున్నారు. బీజేపీ తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఘటనకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, బీజేపీ, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాల మధ్య దాడులకు కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రధానంగా అటు బీజేపీ వర్సెస్ ఎన్సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం కాస్త చిలికి గాలివానగా మారి నేతలు పిడిగుద్దులు జుప్పించుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అవుతుంది. ఇదంతా ఈ ఘటన మొత్తం అసెంబ్లీ లాబీలోనే జరగడం కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేతల చొక్కాలు పట్టుకొని మరీ ఈ యొక్క దాడులు చేసుకోవడం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేకు ఈ యొక్క వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ యొక్క వాగ్వాదం అసెంబ్లీ లాబీలోనే జరగడం కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు చట్టసభ సభ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అటు బీజేపీ, మరోవైపు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇరువురు కూడా అటు ఇతర కార్యకర్తల్లాగా మారి ఈ యొక్క కార్యకర్తలు కొట్టుకున్న మాదిరిగా కూడా ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పదే పలు ఆరోపణలు పరస్పరం చేసుకున్న నేపథ్యంలో కూడా గతంలో చేసుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వారిరువురు ఒకేసారి ఎదురుపడడంతో ఈ యొక్క వివాదం చెలరేగినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ ఘటన పైన కూడా శరద్ పవార్ తీవ్రంగా బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటనా సమయంలో పోలీసులను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను మరియు వారితో పాటు ఉన్నటువంటి వారి అభిమానులు, శ్రేణులను కూడా అక్కడి నుంచి నెట్టివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఆ యొక్క వివాదాన్ని కొంత సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వివాదానికి కారణమైనటువంటి అటు బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు ఇటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇరువురిని కూడా పోలీసులు నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారు మాటల యుద్ధం కాస్త చిలికి గానివానగా మారి వారు చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులు గుద్దుకునే స్థాయికి వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ లాబీలో ఉన్నటువంటి పోలీసులు వారిని విడిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి వెంట ఉన్నటువంటి వారి అనుచరులు కూడా ఈ యొక్క బాహబాహి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు నిన్న మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అంబాదాస్ దాన్వే పదవీ కాలం ముగియడంతో ఆయనకు వీడ్కోలు పలికేందుకు సీఎం ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందేతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి
ప్రధాన నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. ఈ యొక్క అసెంబ్లీ లాబీలో ఈ యొక్క నేతల వివాదాస్పదమైనటువంటి తీరును కావచ్చు, అదేవిధంగా బీజేపీ కవింపు చర్యలు పాల్పడింది అనేది కూడా ప్రధానంగా శరద్ పవార్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ రాజు, ఇదే ఘటనపై మరి బీజేపీ నాయకులు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో కూడా ఇరు వర్గాలకు సంబంధించి వాస్తవానికి అక్కడ మాటల ద్వారా మొదలైనటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఒకరినొకరు దూషించుకోవడం, ఆ తర్వాత చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులో జుప్పించుకునే స్థాయి వరకు వెళ్ళడం పట్ల ఇరు పార్టీల నేతలు కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు శరద్ పవార్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా బీజేపీదే తప్పు అంటూ కూడా ఎన్సీపీ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎన్సీపీ నేతల వ్యవహార శైలి వల్లనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అనేది కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలను స్పీకర్ పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ లాబీలోనే చట్టసభ సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి దాడులు చేసుకోవడం పట్ల కూడా ఎన్సీపీ నేతలు శరద్ పవార్ వర్గం స్పీకర్ కు ఫిర్యాదు చేయబోతా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఎలక్షన్ కమిషన్ పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ గా కాకుండా బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్ గా మారిందన్నారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా పక్షపాతిగా వ్యవహరిస్తోందన్నారు. బీహార్ ఎన్నికల్లో సర్ అనే పేరుతో దొంగ నోట్లు వేయిస్తున్నారని, ఓటర్ లిస్టు సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు దొంగలు తమ పని తాను కానిచేస్తున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. అయితే చిలుకోడు గ్రామంలో జరిగిన 3 చోరీలు ఒకేలా ఉన్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు అరికట్టే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చోరీలు జరిగిన స్థలాన్ని పరిశీలించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, సెటిల్మెంట్లు చేసే వారికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారని గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. ఘటనపై వార్త రాయాలన్నా తమ పర్మిషన్ తీసుకోవాలని డోర్నకల్ పోలీసులు తెలిపినట్లు సమాచారం. నా పేరు పోగుల వీరబాబు. గత 8 సంవత్సరాల నుంచి మేము ఎర్త్ హౌస్ బిజినెస్ చేస్తున్నాం. మాకు 2 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఈ డోర్నకల్ మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు, అదేవిధంగా మా విలేజ్లో మా మిషన్ దగ్గర టూల్ బాక్స్ వలగొట్టి దాంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలు తీసుకోవడం జరిగింది. ఈ పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు మిషన్ దగ్గర సుమారు ఒక 25,000 దాకా చేస్తుంది. వస్తువులు విలువైన వస్తువులు, అవి పరికరాలు, అవి మిషన్ కొత్త మిషన్, అసలు లాక్ ఓపెన్ కాదు. అది స్క్రూ డ్రైవర్ తోటి గట్టి కొట్టి డ్యామేజ్ చేసి దాని టూల్ బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహించి వీటిని అరికట్టాలని కోరుకుంటున్నా. ఈ దొంగల బారి నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. రాత్రి మా గ్రామంలో మా ఇంటి దర్వాజను పడగొట్టి దుండగులు ఇంట్లో అంతా ధ్వంసం చేయడం జరిగింది. అదే కాకుండా మా అన్నయ్య మంద నర్సరావు ఇంటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు అదే మా కజిన్ బ్రదరు మంద గోపయ్య ఇంటిని కూడా ధ్వంసం తలుపులు మొత్తం బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు
తర్వాత డబ్బులు, తర్వాత బంగారాన్ని దొంగిలించడం జరిగింది. మరి దీనిపై చర్యలు తీసుకోవాలని మరి దొర్నకల్ మండల సిఐ గారిని కోరుతున్నాం. అంతేకాకుండా చిల్కోడు గ్రామంలో ఈ సీసీ కెమెరాలు పెట్టి దీన్ని నివారించాలి. తర్వాత దాంతోపాటు లైట్లు ఇవన్నీ పెట్టించాలి. వీటితో పాటు పోలీసులు దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే నైట్ రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తే దీనికి నివారించడానికి అవకాశం ఉంటుంది. కానీ సిఐ గారి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత మొన్ననే కరెంటు మోటార్లు, బావిలో కరెంటు మోటార్లు కూడా పోవడం జరిగింది. దాన్ని కూడా సిఐ గారి దృష్టికి తీసుకొస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. దాని మీద డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు, పెరుముల, సంకీస గ్రామాల్లో గత 4 రోజుల నుంచి వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఇళ్లలో లేకుండా తీర్థయాత్రలకు వేరే గ్రామాలకు వెళ్లిన ఇళ్లను ఉదయం పూట గమనించి రాత్రిపూట ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లి బంగారంతో పాటు డబ్బులు, వెండి దొంగిలిస్తున్నారని గత 4 రోజులుగా ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పటికీ పోలీసులు అయితే ప్రజలు చాలా ఆశాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలు జరిగి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నా కానీ పోలీసులు అయితే పట్టినట్టు ఉంటున్నారని వాపోతున్నారు. అంతేకాదు ఇటు పొలాల్లో ఉన్న మోటార్లు కూడా ఒక్కొక్క మోటార్ ₹1,00,000 విలువ చేసే మోటార్లను కూడా దొంగలించుకోబోతున్నారని చెప్పేసి ఈ వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోగా పోలీసులు చెప్పే నిర్లక్ష్య సమాధానంతో ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు గత 4 రోజులుగా జరుగుతున్నప్పటికీ పోలీసుల దృష్టికి కంప్లైంట్ చేసినప్పటికీ సంబంధిత సిఐ కూడా వరుస దొంగతనాల సంఘటనలపై సీరియస్ గా తీసుకోకపోగా దాన్ని సందర్శించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేను రాత్రి కూడా ఒక జేసీబీ అద్దాలు పగలగొట్టి లోపలికి ఉన్న విలువైన ₹25,000 విలువ చేసే టూల్ కిట్ ను కూడా ఎత్తుకుపోయారని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. ఒక పక్క ఇండ్లలో పడి 10 బంగారంతో పాటు వెండి, డబ్బులు దొంగతనం కాకుండా ఈ మోటార్లు ఎత్తుకుపోతాం, వీటన్నిటినీ సిఐ దృష్టికి తీసుకపోయినా సిఐ వ్యవహరిస్తున్న వ్యవహార శైలిపై పలు ప్రజలకి అసహనం గురి చేస్తుంది. ముఖ్యంగా సిఐ కూడా మీడియా వాళ్ళని కూడా తమ వివరణ లేకుండా ఎలాంటి వార్తలు రాయొద్దని సిఐ మీడియా వాళ్ళకు కూడా చెప్పడంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో, ఈ డోర్నకల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కువ భూ పంచాయతీలు, సెటిల్మెంట్లు నిత్యము జరుగుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన కమిషనర్లో పోలీసులు నడుచుకుంటూ ఈ భూ పంచాయతీలు, సెటిల్మెంట్లలో బిజీగా ఉన్న పోలీసులు ఇలాంటి వరుస దొంగతనాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా రోజు దొంగతనం జరుగుతున్నా కానీ పెట్రోలింగ్ కూడా నిర్వహించట్లేదు. వాళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు, పలు విమర్శలకు గురవుతున్నాయి. వెంటనే పై అధికారులు, జిల్లా ఎస్పీ కూడా స్పందించి ఈ యొక్క పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. వరుస దొంగతనాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని ప్రజలైతే జిల్లా ఎస్పీని కోరుకుంటున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి తల్లిదండ్రులతో పాటు 2 సోదరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సాయంత్రం 6 గంటల నుండి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. వైష్ణవి ఒంటిపై బలమైన గాయాలుండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించారు. కాగా ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 60 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, వైష్ణవి హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడానికి కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లాలో సంచలనం రేపినటువంటి ఇంటర్ విద్యార్థిని మర్డర్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మారిపోయింది. దాదాపు మర్డర్ జరిగి 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ మర్డర్ అంశాలు పోలీసులకు దిక్కు తెలియని పరిస్థితిలో పడేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కడప జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఇదే కేసు విషయమై దాదాపు 5 రోజులుగా
అనేక రకాలైనటువంటి బృందాలతో కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి క్రమంలో ఉన్నారు. అలాగే కడప ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ కేసు విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ కీలకమైనటువంటి ఆధారాలు అయితే దొరికాయా లేదా అనేటువంటి సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తర్వాత మైదుకూరు, కడప వంటి పులివెందుల సబ్ డివిజన్లలో ఉన్నటువంటి పోలీసు బృందాలు అన్ని ఇదే కేసు విషయమై ప్రత్యేకంగా విషయ సేకరణలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అంశము పోలీసులకు సవాల్గా పరిణమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అమ్మాయిని అంటే ఇంటర్ విద్యార్థిని అయినటువంటి వైష్ణవిని లోకేష్ గండికోటకు తీసుకెళ్లినటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే. అయితే లోకేష్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దానిపైనే పోలీసుల విచారణ కొనసాగుతుంది. లోకేష్ విచారణలో ఏం చెప్పాడో ఏమో తెలియదు, కానీ పోలీసులు అయితే ఈ లోకేష్ నిరపరాధి, ఆమెపై లైంగిక దాడి జరగలేదని కూడా తేల్చి చెప్పేశారు. ఆ క్రమంలోనే ప్రస్తుతము పోలీసులు వాళ్ళ విచారణ ఇంకో రకమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. సొంతంగా వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, తర్వాత సోదరులను ఇద్దరిని అంటే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒకే ఒక రకమైనటువంటి సమాధానంతో పోలీసులు ఏం చేయాలో దిక్కుదిలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మా బిడ్డను మేమెందుకు చంపుకుంటాము అనేటువంటి ధోరణి మాత్రమే ఆ విచారణలో వాళ్ళు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. వాస్తవంగా వైష్ణవి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డాక్టర్ల నివేదిక ఆధారంగా చూసుకుంటే గనక వైష్ణవి బలమైనటువంటి గాయాలతో అంటే బలమైనటువంటి దెబ్బలతోనే చనిపోయింది అనేటువంటి విషయాలు మనకు రూఢి అవుతున్నాయి. అంతేకాకుండా గండికోటలో అంటే ఒక టెంపుల్ వెనకల నిర్జనమైనటువంటి ప్రదేశంలో అంటే వాస్తవంగా ఆ ప్రదేశంలో అంటే ఆ చివరగా అన్నమాట ఆ గండికోటకు చివరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మొబైల్ కు సంబంధించి అంటే ఎలాంటి సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి నెట్వర్క్ కూడా రానటువంటి పరిస్థితి ఇది వాంటెడ్ గా అలాంటి చోటుకెళ్లి తీసుకెళ్లి చంపారా, లేకపోతే యాదృచ్ఛికంగా అక్కడికి తీసుకెళ్లి చంపారా అనేటువంటి పరిస్థితి కూడా పోలీసులను పట్టి పీడిస్తుంది. ఈ అనుమానాలు అనేకమైనటువంటి అనుమానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయము ఒక రకంగా చెప్పుకోవాలంటే మర్డర్ జరిగినటువంటి సోమవారం రోజే అంటే ఇవాళ శుక్రవారము దాదాపు 5 రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించిన అంశము కొలిక్కి వచ్చిందని పోలీసులు అది భావించారు. అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ సొంతంగా గండికోట ప్రాంతానికి వచ్చి కేసు విషయము సాయంత్రానికి కొలిక్కి వస్తుంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చారు. అయితే 5 రోజులు గడిచినా కూడా ఇంకా ఈ వైష్ణవి మర్డర్ విషయంలో పోలీసులు ఒక నిర్ధారణకైతే రాలేదు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత ఇతర ఫోరెన్సిక్ నిపుణులు, ఇక మొబైల్ కు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు, లొకేషన్ ట్రేస్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి బృందము ఇవన్నీ కలిపి కూడా ఈ కేసు విషయంలో దాదాపు 5 రోజులుగా శ్రమిస్తున్నారు. శ్రమించినా కూడా ఒక నిర్ధారణకైతే ఇంకా పోలీసులు రాకుండా ఉన్నారు. అసలు ఈ అమ్మాయిని కుటుంబ సభ్యులే గనక చంపేసి ఉంటే గనక అంత దారుణంగా అంటే ఈ అమ్మాయి విషయంలో అమ్మాయి ఏ విధంగా చనిపోయిందంటే ఆమెకు బలమైనటువంటి ఒంటిపైన గాయాలున్నాయి. దాదాపుగా ఆ కొట్టిన రాళ్లతో బండరాళ్లతో కొట్టారా లేకపోతే ఎలా కొట్టారు అనేటువంటి అంశం ఏమైతే ఏమో గాని ఆమెకు లివర్ పూర్తిగా పాడైపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి మర్డర్ విషయంలో ఇప్పటికీ ఆ విషయం అయితే అంటే పూర్తిగా దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి అంశము పోలీసులకే అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది. దీపిక, హుసేన్, వైష్ణవి స్నేహితుల్ని గాని స్థానికుల్ని గాని విచారించారా? వైష్ణవి గురించి వారేం చెప్తున్నారు? వాస్తవంగా వైష్ణవి సోమవారం రోజు కాలేజీకి వెళ్తాను అని తల్లిదండ్రులతో చెప్పి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ వద్దకు ఆమె స్నేహితుడైనటువంటి లోకేష్
సమీపంలో ఉంటున్నటువంటి ఎర్రగుంట్ల మండలము హనుమనగుత్తి గ్రామం నుంచి బైక్ పై రావడం జరిగింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెను గండికోట ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపుగా 9 గంటల నుంచి 10 గంటల వరకు 10:30 వరకు ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది. ఆ తర్వాత 10:40 ప్రాంతంలో రైట్. లోకేష్ ఒక్కడే తిరిగి గండికోట నుంచి తిరుగు ప్రయాణమైనట్టుగా తెలిసింది. ఆ మధ్యలో లోకేష్ ను ఏం విచారించారు, లోకేష్ చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేది పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే కర్నూలు రేంజ్ డిఐజీ అతన్ని నిరపరాధిగా, తర్వాత ఆమెపై లైంగిక దాడి జరగలేదని కూడా చెప్పారు. ఇక లోకేష్ ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని బట్టి కూపి లాగుతున్నారు. అక్కడ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిదే ఇప్పటికీ చాలా రకమైనటువంటి అనుమానాలు రేకెత్తున్నాయి. దీపిక, థ్యాంక్ యూ హుసేన్. సికింద్రాబాద్ బేగంపేట పిఎస్ పరిధిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలికి ట్రాఫిక్ పోలీసులు వైద్యం చికిత్స చేసిన ఘటన చూపర్లను ఆకట్టుకుంది. చీకటి గార్డెన్ వద్ద స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి వైద్యురాలు కింద పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులను అభినందించారు. ऑटो को रोको ना।